హాయ్ గైస్, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. సో ఇది సామ్సంగ్ A17 5G సామ్సంగ్ రీసెంట్ లాంచ్ చేసింది. సో దీని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మనకి ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5G ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ అలాగే 4GB 6GB 8GB 3 ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. అండ్ అలాగే 128GB అండ్ 256GB రెండు స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే 5500 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. అండ్ ఈ ఫోన్ మనకి 6 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్తో వస్తుంది అనమాట ఈ ఫోన్. సో ముందుగా మనం ఈ ఫోన్ యూఐ గురించి మాట్లాడదాం. యూఐ గురించి మాట్లాడితే ఇందులో మనకి One UI 7 ఉంటుంది సామ్సంగ్ వాళ్ళది. అండ్ అలాగే అది సామ్సంగ్ కస్టమ్ యూఐ అనమాట. అండ్ One UI అనేది. అండ్ అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. 6 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. మీకు One UI అనేది చాలా క్లీన్ యూఐ ఉంటుంది. అంటే మీకు లైట్గా బ్లాట్వేర్ అయితే ఉంటుంది. మీకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కొన్ని అయితే ఉంటాయి, అవైతే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఏంటంటే కస్టమ్ డైలర్తో వస్తుంది అనమాట ఫోన్ అయితే. సో కస్టమ్ డైలర్తో వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసినా సరే మీరు రికార్డ్ చేసినట్టు అవతల వాళ్ళకి అయితే వినిపించదు. సామ్సంగ్ ఓన్ డైలర్తో వస్తుంది, గూగుల్ డైలర్ అయితే కాదు. అండ్ అలాగే మీకు సామ్సంగ్ వ్యాలెట్ ఉంటుంది. అండ్ సామ్సంగ్ NFC ఉంటుంది. మీరు సామ్సంగ్ వ్యాలెట్ యూస్ చేసి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. NFC యూస్ చేసి డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి యూఐలో. అండ్ అలాగే మీకు ఏంటంటే కాల్ మాట్లాడేటప్పుడు మీకు ఆటో ఫోకస్ మోడ్ అని ఉంటుంది. అది ఆన్ చేసుకున్నట్టయితే మీకు ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీకు యాక్ట్ అవుతుంది అనమాట. సో మీరు మాట్లాడేది మీరు అవతల వాళ్ళకి అయితే ఈజీగా వినిపిస్తుంది అనమాట. అంటే మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అన్నది కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సామ్సంగ్ ఫోన్స్లో ఈ ఫీచర్ అయితే తీసుకొస్తారు. డిస్ప్లే గురించి మాట్లాడితే 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే, సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. సో ఇది మీకు మంచి డిస్ప్లేనే. అంటే మీరు మనకి బడ్జెట్లో మంచి డిస్ప్లేస్ తీసుకొస్తున్నారు సామ్సంగ్. సో ఇది మీకు కంటెంట్ చూడడానికి అందరికీ బాగానే ఉంటుంది. 1100 నిట్స్ వరకు దీని పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ హెచ్డి క్వాలిటీ అయితే చూసేయచ్చు. HDR సపోర్ట్ అయితే ఉండదు, ఎందుకంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇది. సో మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ డిస్ప్లే మంచి డిస్ప్లేనే. మీకు వ్యూయింగ్ యాంగిల్స్ అవన్నీ బాగుంటాయి, బ్రైట్ ఉంటుంది డిస్ప్లే. కాకపోతే 1100 నిట్స్ కాబట్టి మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సన్లైట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఓకే డిస్ప్లే. మీరు మామూలుగా ఇండోర్లో కంటెంట్ అయితే చూడడానికి అంతకి బాగానే ఉంటుంది. బయటికి వెళ్ళినా సరే సరిపోద్ది. ఎందుకంటే ఈ ఫోన్స్ ఏంటంటే మనం నార్మల్గా బేసిక్ యూజేజ్ చేసే వాళ్ళకి ఉంటారు. ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ మనకి ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ అనమాట. సో ఇదేంటంటే మనకి గేమింగ్కి కానీ పెర్ఫార్మెన్స్ లెవెల్ కానీ అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. మీకు BGMI లాంటి గేమ్స్ అయితే 30 FPSలో హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ అలాగే మీకు ఈ మామూలు చిన్న గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే మీరు యథావిధిగా ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్కి అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మీరు కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ అయితే మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ ప్రాసెసర్ కూడా మనకి 5G ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. ఇది 2.5 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. 4 nanometer టెక్నాలజీ బిల్డ్ అండ్ 5G ప్రాసెసర్ అనమాట ఇది. సో మంచి ప్రాసెసరే ఆ రేంజ్లో మీకు సామ్సంగ్ నుంచి కాబట్టి మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది మీకు. సో ఇమేజ్ ప్రాసెసింగ్ అంతా బాగానే ఉంటుంది. మంచిగా ఇమేజ్ అయితే బాగా వస్తుంది. పోర్ట్రేట్లో ఇన్సెన్సర్ జూమ్ అలాంటివి ఏం లేవు. 1xలో మీరు పోర్ట్రేట్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, అన్ని ఫొటోస్ అన్ని బాగా వస్తున్నాయి. అండ్ మీకు నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ మ్యాక్రో కెమెరా గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, లైటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. లో లైట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. కానీ 13 మెగాపిక్సెల్ కెమెరా సామ్సంగ్లో వారసత్వం అనమాట. మీకు 13 MP కెమెరాస్ తీసుకొస్తారు ఈ A సిరీస్, F సిరీస్ ఇవన్నీ కూడా. సో కాబట్టి దాని నుంచి మీరు అంటే బడ్జెట్లో తీసుకొచ్చి 20,000 లోపు తీసుకొచ్చే వాటిలో అన్నిట్లో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కాబట్టి మీరు దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు ఏంటంటే 1080pలో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి మీకు 1080pలో బ్యాక్ కెమెరా యూస్ చేసి స్టేబుల్ వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది కెమెరా గురించి అయితే. ఇందులో ర్యామ్ అండ్ రోమ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, 4GB 6GB అండ్ 8GB.
అండ్ 128 GB అండ్ ఈ 256 GB ఇవన్నమాట ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్స్. UFS 2.2 అండ్ LPDDR4X ర్యామ్ అనమాట ఇవి. సో అంతే, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం శాంసంగ్ నుంచి కాబట్టి ఆ ప్రైస్, అది కూడా ఏ సిరీస్ కొంచెం ప్రైస్ ఎక్కువే పెడతారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ ఇందులో 5500 mAh బ్యాటరీ అండ్ అలాగే 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. వీళ్ళు ఇదేంటంటే ఇందులో వీళ్ళు ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. 25W ఛార్జర్ అయితే బాక్స్లో ఇస్తున్నారు అనమాట. ఇది కూడా కొన్ని లిమిటెడ్ స్టాక్ వరకే ఇస్తారంట బాక్స్లో ఛార్జెస్, తర్వాత ఛార్జర్ కూడా రిమూవ్ చేసేస్తారు. సో మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొద్దిగా తొందరగా అయితే తీసుకోవడం బెటర్. తర్వాత ఏంటంటే వీళ్ళు బాక్స్లో ఛార్జ్ అయితే ఇంక్లూడ్ చేయరు, కొన్ని లిమిటెడ్ యూనిట్స్ వరకే స్టాక్ వరకు ఇస్తున్నారు అనమాట. తర్వాత మళ్ళీ మీరు ఛార్జర్ వేరేగా కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ డిస్ప్లే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ హై ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. ప్రొటెక్షన్ గురించి అయితే మంచిగానే తీసుకొచ్చారు డిస్ప్లేకి. అండ్ బ్యాక్ సైడ్ మీకు వచ్చేసి గ్లాస్ ఫైబర్ వస్తుంది అనమాట. అండ్ సైడ్స్ మీకు ప్లాస్టిక్ బాడీ వస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. మీకు 7.5 mm తిన్ అయితే ఉంటుంది. 192 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఫోన్ మీకు 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు పెద్దగా వెయిట్ అయితే 200+ అయితే లేదు. 6000 mAh అయితే 200+ అయితే ఉండేది. ఎందుకంటే సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయితే యూస్ చేయట్లేదు, లిథియం అయాన్ బ్యాటరీ అయితే తీసుకొస్తున్నారు. సో మీకు వెయిట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. వైఫై 6 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంటుంది, NFC అయితే ఉంటుంది అనమాట. అండ్ FM రేడియో ఇలాంటివి అయితే ఏముండవు. మీకు స్పీకర్ కూడా సింగిల్ స్పీకర్ వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ ఉంది. స్పీకర్ మీకు లౌడ్ ఉంది. డాల్బీ అట్మాస్ మీకు ఇయర్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు అయితే డాల్బీ అట్మాస్ అయితే యాక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇది మీకు 3 కలర్స్ లో వస్తుంది. బ్లాక్, గ్రే అండ్ బ్లూ 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది అనమాట. అండ్ సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది. సర్కిల్ టు సెర్చ్ లో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. మీకు అది ఏదైనా సంథింగ్ ఇది సర్కిల్ చేసుకొని దాని గురించి చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మీరు మ్యాథ్స్ సమ్స్ ఏమైనా చేస్తూ దానికి ఆన్సర్ అయితే అడగచ్చు. అది మీకు క్వశ్చన్ మీరు సర్కిల్ చేస్తే అది ఆన్సర్ తీసుకొస్తుంది అనమాట. మీకు ఇలాంటి ఫీచర్స్ అన్ని అయితే యాడ్ చేశారు. అండ్ అలాగే మీకు ఇది ఉంటుంది, గూగుల్ జెమినీ లైవ్ అయితే ఉంటుంది. జెమినీ కూడా తీసుకొచ్చారు ఇందులో. జెమినీ లైవ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ఏంటంటే మీరు లైక్ ఈ మన ఐఫోన్లో వాయిస్ మెయిల్ చూస్తూ ఉంటాం కదా, సో అలాగే వీళ్ళు కూడా శాంసంగ్ వాయిస్ మెయిల్ అయితే తీసుకొచ్చారు. సో అదేంటంటే మీకు మీరు టైం అయితే సెట్ చేసుకోవచ్చు. 20 seconds 30 seconds ఇలా టైం సెట్ చేసుకోవచ్చు. ఆ 20-30 seconds లోపు మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఐఫోన్స్లో చూసే ఉంటారు. చాలామంది ఐఫోన్స్ వాడుతున్న వాళ్ళకి ఐఫోన్ వాయిస్ మెయిల్ గురించి తెలుస్తుంది. అలాగే శాంసంగ్ వాళ్ళు కూడా తీసుకొచ్చారనమాట. సో ఇది మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా వాయిస్ మెయిల్కి అయితే వెళ్తుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు ఏంటంటే వాయిస్ మెయిల్ అయితే పంపించేయచ్చు. మీ కమ్యూనికేషన్ ఏంటి, మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, అది అక్కడ నుంచి అయితే పంపించేయచ్చు. సో ఇది 6GB 128GB వేరియంట్ వచ్చేసి 17,999, 18,000కి అయితే వస్తుంది. సో ఇందులో మీకు ఎక్స్ట్రా 8 128, 8 256GB వేరియంట్స్ కూడా ఉన్నాయి. 22,499 రూపాయలు హై వేరియంట్ ప్రైస్. సో 18,000 నుంచి 22,500 వరకు మీకు దీని ప్రైస్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి చెక్ చేయండి. మీరు ఎవరైనా శాంసంగ్ ఫోన్ గురించి బడ్జెట్లో చూస్తున్నట్టయితే ఈ ఫోన్ ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. మీకు గేమింగ్ అలాంటి వాటికి అయితే గేమింగ్కి వాటికి ఇదైతే పనికిరాదు. సో బ్యాక్ కెమెరా బాగానే ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. సో ఇది ఫోన్ అయితే ఈ నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు మన వీడియోస్ అన్నీ చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అయితే అవ్వండి డైలీ. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.